నా లైఫ్ లో 3 సర్ప్రైజ్లు ఉన్నానండి. గర్వించాలి. ఒకటి మా అమ్మగారు, మా విజయ్ గారు, తర్వాత రెండోది మా పిన్ని గారు, పాది గారు, మూడోది మా అమ్మమ్మ సంగదేవి గారు. సో వీళ్ళందరూ నన్ను దిగులు పెంచారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్ళని నవ్వించినప్పుడు నేను ఇంకేమండి. సో మేకింగ్ హ్యాపీ, మేకింగ్ స్మైల్ అంటే అంతవరకు చేయగలుగుతాను. సో వాళ్ళ ఆనందం నా నా గ్రోత్ జరుగుతానికి. సో అది మై బిగ్గెస్ట్ హ్యాపీ. అండ్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఇది ఇద్దరు సినిమాలు చేస్తానని తెలిసిన తర్వాత నాకు కోపం వచ్చింది. సో మా ఫ్రెండ్స్ ఎలాగైనా వదలకూడదు చేయాలని చెప్పేసి వాళ్ళని ఫోన్ చేసుకుని నేను కావాలి, ఇది కాదు, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా కానీ ఇంకా నేను చేస్తున్నా, నాకు చేయాలి, నా ఫ్రెండ్స్ చేస్తాను, నేను చేస్తానని చెప్పి నేను వచ్చాను. సో ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నవీన్ గారు వచ్చి, అరే నువ్వు యాక్ట్ చేద్దా, నువ్వు నీలాగే ఉండు, నీలాగా ఉంటే నాకు ఓకే అని చెప్పాడు. సో ఇన్ దాట్ వే, ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్, బికాస్ నాలో కొత్త యాంగిల్ తీసుకొచ్చే బయటికి. సో నవీన్ చేసిన చిన్న ప్రయత్నం అండ్ నవీన్ హర్షిత్ చేసిన చిన్న ప్రయత్నమే సరిగ్గా అండ్ వాళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి నాకు మిస్ అవ్వకూడదు, నా ఫ్రెండ్స్ చేస్తారు, నేను ఉండాలి వాళ్ళతో నేను కూడా చేశాను. సో సత్య అనే సినిమా ముందు వచ్చింది, చాలా మంది ఫెస్టివల్స్ ముందుకు వెళ్ళింది అండ్ ఇట్స్ వన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ అలాగే ఇంత ఓన్ సినిమా అయినప్పుడు మా మదర్ పేరు మీద ఒక ప్రొడక్షన్ ఓపెన్ చేయాలని చెప్పి నాకు కోరుకునేది. ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు కాదు, నా యాక్టింగ్